చికెన్ బిర్యానీ అనాలా లేదా చికెన్ పులావ్ అనాలా అసలు ఏమనాలి? హాయ్ అండి. నేనైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశా కానీ అంతకుముందు వీడియోస్ చేసే వాళ్ళ గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మాదైతే ఆంధ్ర వైపు నువ్వు కుక్కర్‌లో చెయ్యి, ప్యాన్‌లో చెయ్యి దేంట్లో చేసినా కూడా చికెన్ వేస్ట్ చేస్తే చికెన్ పలావ్ అంటారు. చికెన్ వేయకపోతే పలావ్ అంటారు. దాంట్లోకి చికెన్, మటన్, వెజ్ ఏదైనా కాంబినేషన్ ఉంటుంది. దమ్ పెట్టి చేసే దమ్ బిర్యానీని మాత్రమే బిర్యానీ అంటారు. మిగతా దేనైనా పలావ్ అంటారు. ఈరోజు నా స్టైల్‌లో చికెన్ పలావ్ ఎలా చేద్దామో చూద్దాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్‌కి సరిపడా వేసి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్‌గా అయినా చేసేసేయచ్చు. ఈ రోజుల్లో అందరం ఈజీ టు కుకింగ్ కాబట్టి కుక్కర్‌లో నెయ్యి, నూనె నేను హాఫ్ వేసుకుంటా. ఈరోజు బటర్ ఉంది కాబట్టి బటరు, నెయ్యి, నూనె హాఫ్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేశాను. తర్వాత జీడిపప్పు వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి ఈ 3 వేసి మిక్సీ పెట్టి ఫ్రెష్‌గా వేశాను. పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను టమాటాలు వేసి మిక్స్ చేసేసి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చాను. అలా మగ్గిన టమాటాలు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసి మళ్ళీ కొంచెం మూత ఇలా పెట్టడం వల్ల 20-30% కుక్ అవుతుంది. అప్పుడు చికెన్ పీస్ కూడా మసాలా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మన దగ్గర ఉంటే ఆప్షనల్ కెన్వా వాటర్, రోజ్ వాటర్ వేయండి. వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కెన్వా వాటర్ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ వేసాను. రోజ్ వాటర్ ఫుల్గా వేసేసాను. ఇప్పుడే టేస్ట్ సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసేసి నేను ఇప్పుడే వాటర్ పోయాను. రైస్ కొంచెం సేపు మూత పెట్టి రైస్లో ఉన్న వాటర్ పోయి ఆ మసాలా అంతా పట్టి ఆయిల్లో రైస్ ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అలా అంతా ఆయిల్ పైకి వచ్చేసి ఫ్రై అయిపోయిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని నిమ్మకాయ ఒక హాఫ్ ముక్క పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకు టేస్ట్ బాగుంటుంది, రైస్ కూడా ముద్దగా అవ్వదనమాట, పొడి పొడిగా బాగా వస్తుంది. ఒక 2 విజిల్స్ వచ్చినాక ఆపేసి తీసి చూస్తే చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. మీరు రెగ్యులర్గా చేసేదానికన్నా పచ్చి కొబ్బరి ఇలా రైస్ని ఫ్రై చేసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.